అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో 10/1/2025 తేదీన జరిగిన సీఎం గారి సమీక్షా సమావేశంలో గ్రామ వార్డు సచివాలయాల రేషనలైజేషన్ గురించి వచ్చిన అప్డేట్ గురించి ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు వీడియోలోకి వెళితే గ్రామ వార్డు సచివాలయాలను మరియు వార్డులో పనిచేసే ఉద్యోగులను 3 రకాలుగా వర్గీకరిస్తారని తెలియజేశారు. ఇప్పటి వరకు గ్రామ వార్డు సచివాలయాలు గ్రామాల్లో అయితే 2000 జనాభాకు మరియు పట్టణాల్లో 4000 జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేశారు. అయితే వీటిని 2500 జనాభా లోపున గల సచివాలయాలు, అదేవిధంగా 2500 జనాభా నుంచి 3500 జనాభా గల సచివాలయాలు, అదేవిధంగా 3500 పైన గల జనాభా గల సచివాలయాలు అని 3 రకాలుగా విభజిస్తారు. మరియు ఈ సచివాలయానికి మధ్య 5 కిలోమీటర్ల దూరంలో ఉండాలి అని తెలియజేశారు. అంటే గ్రామాల్లో 5 కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామాలను కలిపి ఒక సచివాలయం ఏర్పాటు చేస్తారు. ఆ గ్రామాల్లో ఉన్న జనాభాను బట్టి ఉద్యోగులను కేటాయిస్తారు. పట్టణాల్లో అయితే ఎలక్షన్ వార్డులను బేస్ చేసుకొని సచివాలయాలను ఏర్పాటు చేయవచ్చు. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులను 3 రకాలుగా వర్గీకరిస్తారు. మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్, ఆస్పిరేషనల్ ఫంక్షనరీస్ అని 3 రకాలుగా వర్గీకరిస్తారని తెలియజేశారు. ఈ మల్టీపర్పస్ ఫంక్షనరీస్ కిందకు ఇప్పుడు ఉన్న ఏ డిజిగ్నేషన్స్ వస్తాయి అంటే గ్రామాల్లో అయితే పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్ లేదా పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీస్. పట్టణాల్లో అయితే వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి వంటి డిజిగ్నేషన్స్ ఈ మల్టీపర్పస్ ఫంక్షనరీస్ క్రిందకి వస్తాయి. అదేవిధంగా టెక్నికల్ ఫంక్షనరీస్ విభాగంలో గ్రామాల్లో గ్రామ సచివాలయాల్లో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ఏఎన్ఎం, సర్వేయర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, వెటర్నరీ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్ ఉంటారు. పట్టణాల్లో అయితే ఈ టెక్నికల్ ఫంక్షనరీస్ విభాగంలో వార్డు రెవెన్యూ సెక్రటరీ, వార్డు హెల్త్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ సెక్రటరీ, వార్డు ఎమ్యూనిటీస్ సెక్రటరీ, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, వార్డు ఎనర్జీ సెక్రటరీ ఉంటారు. మరియు రేషనలైజేషన్ చేయగా మిగిలిన వారిని సచివాలయంలో యాస్పిరేషన్ ఫంక్షనరీగా ట్రైనింగ్ ఇచ్చి కేటాయిస్తారు. అయితే మనం పైన చెప్పిన విధంగా 2500 లోపు జనాభా ఉన్న సచివాలయానికి 2 మల్టీపర్పస్ ఫంక్షనరీస్ మరియు 4 టెక్నికల్ ఫంక్షనరీస్, మొత్తం 6 ఫంక్షనరీస్ ఉంటారు. అదేవిధంగా 2500 నుంచి 3500 జనాభా వరకు 3 మల్టీపర్పస్ ఫంక్షనరీస్, 4 టెక్నికల్ ఫంక్షనరీస్, మొత్తం 7 ఫంక్షనరీస్ను కేటాయిస్తారు. 3500 పైన ఉన్న జనాభాకు 4 మల్టీపర్పస్ ఫంక్షనరీస్, 4 టెక్నికల్ ఫంక్షనరీస్, మొత్తం 8 మందిని కేటాయిస్తారు. మిగిలిన వారిలో ఒకరిని ఆస్పిరేషనల్ ఫంక్షనరీగా కేటాయిస్తారు. కానీ ఇక్కడ మల్టీపర్పస్ ఫంక్షనరీస్ విషయంలో అయితే సమస్య లేదు. కానీ టెక్నికల్ ఫంక్షనరీస్ విషయంలో కొద్దిగా క్లారిటీ రావాల్సి ఉన్నది. ఇక్కడ ఒకరి విధులకు మరొకరి విధులు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు ఏఎన్ఎం మరియు ఎనర్జీ అసిస్టెంట్ విధులు వేరే వారికి కేటాయించడానికి లేదు. అదేవిధంగా వెటర్నరీ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, విఆర్ఓ, సర్వేయర్ వంటి వారి విధులు భిన్నంగా ఉంటాయి. కాబట్టి విధులు ఎలా కేటాయిస్తారు అనేది చూడాలి. అదేవిధంగా పట్టణాల్లో కూడా వార్డు హెల్త్ సెక్రటరీ మరియు వార్డు ఎనర్జీ సెక్రటరీ, వార్డు రెవెన్యూ సెక్రటరీ, ఎమ్యూనిటీ సెక్రటరీ, ప్లానింగ్ సెక్రటరీ, శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీల విధులు భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఏ విధులు ఎవరికి కేటాయిస్తారు అనేది చూడాలి. ఇంకా ఉద్యోగుల ప్రమోషన్ ఛానల్ మరియు ఏ డిపార్ట్మెంట్ యొక్క అజమాయిషీలో పనిచేయాలి అనే విషయాల్లో స్పష్టత రావాల్సి ఉన్నది. ఈ విషయాలపై వచ్చే ఎటువంటి అప్డేట్ అయినా మన ఛానల్లో చూద్దాం. ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేస్తే ఈ వీడియో మీతో పాటు మరికొంతమందికి చేరుతుంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే అప్డేట్స్ మీకు తొందరగా చేరుతాయి. థ్యాంక్స్.